నమస్కారం ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను ఆదివారం దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సమస్యల గురించి చర్చించుకుని ఏపీలో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే విధంగా రవికుమార్ చర్యలు తీసుకుని దెందులూరు నియోజకవర్గం అభివృద్ధి గురించి చొరవ తీసుకోవాలని ప్రభాకర్ కోరారు. ప్రజాస్వామ్యానికి చట్టబద్ధ పాలనే ప్రాణవాయువు అని భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే రెండవ సంతకం చేయడంపై జిల్లా వ్యాప్తంగా ఉన్న భూ బాధితులకు న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం జిల్లా అధ్యక్షులు బత్తుల రామకోటయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు ప్రజల చిరాస్తులకు భూ యాజమాన్య చట్టంతో ముప్పు ఉందని ముందుగానే పసిగట్టిన తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం జిల్లా వ్యాప్తంగా 90 రోజులు పోరాటం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడం జరిగిందన్నారు. అంతేకాకుండా కోర్టు విధులు బహిష్కరించడంతో పాటు నిరసన కార్యక్రమాలు కూడా చేశారని, మాజీ ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం నుంచి ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే నల్ల చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారని, దీన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించారని రామకోటయ్య చెప్పారు. ఈ సందర్భంగా ప్రజల తరపున చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు బాపట్ల జిల్లా న్యాయవాదుల యొక్క కష్టము కృషి ఫలించిందని మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు 90 రోజులు సుదీర్ఘంగా విరామం ఎరగకుండా నిరంతరం కూడా కోర్టుని బహిష్కరిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తూ మా న్యాయవాది మిత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి నల్ల చట్టమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా మేము సుదీర్ఘ పోరాటం చేస్తే ఆ రోజు మా యొక్క విన్నపాలను కానీ విజ్ఞప్తిని కానీ పెడచెవిని పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ప్రజలు ఓటనే ఆయుధంతో బుద్ధి చెప్పి తన ఇంటికి పంపించారు. కానీ ప్రజాస్వామ్యానికి చట్టబద్ధమైనటువంటి పాలన ఒక ప్రాణవాయువు లాంటిది. ప్రజాస్వామ్య వ్యవస్థకి అది ఒక పునాది లాంటిది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి చట్టబద్ధత లేదు. అది ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే కోర్టులకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేకుండా, జ్యూరిస్డిక్షనే లేకుండా, న్యాయస్థానాలకి వెసులుబాటు లేకుండా ఆ రోజు ఒక టీఆర్ఓ టైటిల్ రిజిస్టర్ అథారిటీని నియమించుకొని వ్యవస్థ మొత్తం కూడా బ్యూరోక్రసీ చేతిలో పెట్టి కోర్టుల యొక్క పరిధిని, కోర్టుల యొక్క జ్యూరిస్డిక్షన్ని లేకుండా ఒక నల్ల చట్టాన్ని పాస్ చేశాడు. ఇది ప్రజాస్వామ్యానికి తగదు అని మేము హెచ్చరించినప్పటికి కూడా న్యాయవాదుల యొక్క నిరసనని, మా యొక్క విజ్ఞప్తిని పెడచెవిని పెట్టారు. ఆ రోజు మేము బాపట్ల జిల్లా న్యాయ విభాగం తరపున మా విజ్ఞప్తిని, మా యొక్క విన్నపాన్ని ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేశాము. వారు ఒకటే చెప్పారు, అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ దాన్ని రద్దు చేస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు. వారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే క్రమంలో ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే తన యొక్క రెండో సంతకాన్ని ఈ నల్ల చట్టాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ సంతకం పెట్టడం పట్ల రద్దు చేసినటువంటి వైనాన్ని మా యొక్క న్యాయవాదులు, ఇటు రైతాంగం మొత్తం కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరో పక్క చెప్పాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చట్టం తేవడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి. గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక మాట తరచూ చెప్తూ ఉండేవాడు, నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అని. ఆయన ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవన్నీ చూశారు, ప్రైవేట్ భూములన్నీ చూశారు. అవన్నిటిని కూడా చట్టబద్ధంగా దోపిడీ చేయడం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తెచ్చి కబ్జా చేయడం కోసం ఈరోజు ఎక్కడికక్కడ చిక్కింది చిక్కినట్టు, దక్కింది దక్కినట్టు, బుక్కింది బుక్కినట్టు ఈరోజు ఆయన ఈ భూమి యాజమాన్య చట్టాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ప్రజల యొక్క స్థిరాస్తుల్ని కబ్జా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఆయన తేవటాన్ని మేము న్యాయవాదులందరం కూడా దాన్ని పసిగట్టి ఆ చట్టం పట్ల ప్రజల్లో చైతన్యం చేసి ప్రజలందరికీ కూడా ఈ చట్టం వస్తే ఎంత ముప్పో, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఎంత ప్రమాదమో తెలియజేశాము.
రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో విగ్రహం ప్రతిష్ఠించిన రోజు సందర్భంగా ఆదివారం అద్దెంకి పట్టణంలోని స్థానిక పాత శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకము, పవిత్రం గంగానది నుంచి తీసుకువచ్చిన జలములతో అభిషేకం నిర్వహించారు. అభిషేకంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అభిషేకాలను తిలకించారు. అలంకరణ తదుపరి స్వామివారికి లక్ష మల్లెలార్చన ఎంతో విశేషంగా జరిగింది. మల్లెలార్చన స్వామివారికి భక్తులు వారి స్వహస్తాలతో మల్లెలు సమర్పించి మల్లెల అర్చనను తిలకించారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శివపార్వతుల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. కళ్యాణంలో భక్తులు పాల్గొని పీటలపై కూర్చుని కళ్యాణం తిలకించారు. శివపార్వతుల కళ్యాణం గురించి భక్తులకు అర్చకులు సాయినాథ్ శర్మ వివరించారు. పూజా కార్యక్రమాలన్నీ దేవస్థానం ప్రధాన అర్చకులు శంకర్రావు పర్యవేక్షణలో జరిగాయి. శివాలయంలో రామలింగేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించిన రోజు సందర్భంగా పాత శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బయట తమలపాకు ప్రధానాచుడు గారు साधकाय नमः नमः शिवाय समुत्थानाय नमः शिवाय श्रूपाय नमः शिवाय
శివాయ తేజోద్గార శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పొట్టిపాటి రవికుమార్కు విశ్వబ్రాహ్మణ సంఘం తరపున శుభాకాంక్షలు అని చేతి వృత్తిదారులైన విశ్వబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బ్రహ్మానందం అన్నారు. అద్దంకి పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర బ్రిక్ ఇండస్ట్రీ ఆవరణంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ హాజరై అద్దంకి నుంచి ఎమ్మెల్యే రవికుమార్, ఒంగోలు ఎంపీ శ్రీనివాసరెడ్డిపై అత్యధిక మెజారిటీతో గెలుపొందగా కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ఎవరూ ఊహించని విధంగా ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాల్లో గెలుపొంది టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందని, చంద్రబాబు పాలనలో అట్టడుగున ఉన్న బీసీలను సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ముందుకు తీసుకుని రావాలని, బీసీలు ఎప్పుడు చంద్రబాబు వెంట ఉంటారని బ్రహ్మానందం పేర్కొన్నారు. బ్రాహ్మణ సంఘంలో దర్శి నియోజకవర్గానికి సాధికార కన్వీనర్ గారు జనార్దన్ గారు పాలాభిషేకం ఏర్పాటు చేశారు. ఈ పాలాభిషేకానికి అద్దంకి పట్టణంలో మండలంలో ఉన్న విశ్వబ్రాహ్మణులే కాక మిగతా టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మేము జనార్దన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యకర్తల్లో ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో రాబోయే అన్ని కార్యక్రమాలకు కూడా టీడీపీని ముందుకు రావాలని, అట్లాగే మన డైనమిక్ హీరో మన ఎమ్మెల్యే రవికుమార్ గారు మనకు పూర్వం నుంచి కనీసం 25 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల నుంచి మనకి తెలిసిన వాడు. ఒక స్టిల్ తీయండి అమ్మా అసలు ముందు ఇచ్చేదానికి ఫ్లెక్సీ కూడా పడేది. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.